హలో అందరికీ నమస్తే. ఈరోజు వచ్చి హాయ్ బాయ్ మామ ఎపిసోడ్ 10 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మిన్జాంగ్ తన స్కూల్ డేస్లో మేజర్గా నర్సింగ్ తీసుకుంటా అంటే వాళ్ళ ప్రిన్సిపల్ వచ్చేసి నీ గ్రేడ్స్ చాలా తక్కువ ఉన్నాయి, నువ్వు ఎలా క్వాలిఫై అవుతావు అని అంటే నేను ఇప్పటి నుంచి ట్రై చేస్తాను, ఖచ్చితంగా క్వాలిఫై అవుతా అంటది. మిన్జాంగ్ ఇంకా నర్స్ అయిపోతుంది. ఇక్కడ గాంగ్వా తోటి తన పెళ్లి గురించి డిస్కస్ చేస్తూ ఉంటది. మిన్జాంగ్ అంటది నేను పెళ్ళైన తర్వాత సిఓకి యాక్చువల్ మామ్ లాగా అలానే ఉండాలనుకుంటున్నా, సో కొంచెం బ్రేక్ తీసుకుందాం అని అనుకుంటున్నా అని చెప్తుంది మిన్జాంగ్. గాంగ్వా ఏమో ఏమొద్దు, నేను ఇట్లా డే కేర్లో అలా జాయిన్ చేద్దాము, లేదంటే పికప్ హెల్పర్ అయినా పెడతానంటే మిన్జాంగ్ ఏమో లేదు నాకు మామ్గా ఉండాలని ఉంది, నేను ఉంటా అనేసి అని అంటది. నాకు కూడా ఒక బ్రేక్ దొరికినట్టు ఉంటుంది అని చెప్తుంది మిన్జాంగ్. ఇంకిద్దరు పెళ్లి చేసేసుకుంటారు. ఇంకా మిన్జాంగ్ సియోని చూసుకుంటా ఉంటది. మిన్జాంగ్ కాఫీ పెట్టుకుంటది. ఇంతలోపు సియో లేచి ఏడుస్తుంది. ఆ కాఫీ అక్కడ ఏడ్చిపెట్టేసి వెళ్ళి సియోని తీసుకొచ్చి ఫ్రెష్ అప్ చేయించి తనకి బ్రేక్ఫాస్ట్ చేయించి అంతా అయిపోయిన తర్వాతనే మిన్జాంగ్ కాఫీ తీసుకుంటది అనమాట. సియోని చాలా బాగా చూసుకుంటది మిన్జాంగ్. ఇంకా సియోని స్కూల్లో డ్రాప్ చేయడానికి అని చెప్పేసి అని మిన్జాంగ్ వెళ్తుంది. డ్రాప్ చేసి బయటికి వచ్చే వరకు వేరే కిడ్స్ పేరెంట్స్ మిన్జాంగ్ గురించి మాట్లాడతారు. సియో వాళ్ళ మామ్ యాక్చువల్ మామ్ కాదంట, తను స్టెప్ మామ్ అంట అని అంటారు. ఇవన్నీ మాటలు దూరం నుంచి మిన్జాంగ్ వింటా ఉంటుంది, చాలా బాధపడుతుంది. ఇంకా సియో ఒకసారి స్కూల్లో ఫ్రీజర్లో స్ట్రక్ అవుతుంది కదా, అప్పుడు తను చాలా సిక్ అయ్యే వరకు మిన్జాంగ్ చాలా ఫీల్ అవుతుంది అనమాట. అంటే మిన్జాంగ్ ఎప్పుడు సియోని తన ఓన్ డాటర్ లాగే తీసుకుంటుంది అనమాట. చూసుకోవడం కూడా అంతే బాగా చూసుకుంటుంది. సో అలా సిక్ అయినప్పుడు మిన్జాంగ్ సియోని చూసి తట్టుకోలేకపోతుంది, చాలా ఎమోషనల్ అవుతుంది. అప్పుడు యూరి సియో డ్రా చేసి ఇచ్చిన ఎగ్ పైన మర్చిపోయిందని చెప్పేసి పైకి వెళ్లే వరకు గాంగ్వా ఎగ్స్ తింటాడు. సో యూరి నీకు ఏమైనా పిచ్చా అని గట్టిగా అరిచేస్తుంది. మిన్జాంగ్ యూరిని అలానే చూస్తూ ఉండిపోతుంది. యూరి ఇంకా భయపడుతుంది అనమాట. అయ్యో అలా అనేసిన ఏంటి అనేసి అని అనుకుంటుంది. ఇక్కడ గ్వాన్సాంగ్ని అందరు ఎగ్స్తో కొడుతూ ఉంటారు కదా, సో అది చూసి గ్వాన్సాంగ్ అక్కడ హేజాంగ్ని పిలుస్తూ ఉంటాడు. హేజాంగ్ చూసి ఏంటి మీరు అందరు ఏం చేస్తారు అనేసి అని అంటది. మీరు కనుక ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళకపోతే నేను అస్సలు ఊరుకోను అని చెప్పేసి అని అంటది హేజాంగ్. వాళ్ళందరూ అసలు నువ్వెవరు అంటే ఆ కార్ ఓనర్ని, ఆ కార్లో ఉన్న అతనికి వైఫ్ని అని చెప్తుంది హేజాంగ్. వాళ్ళందరేమో గ్యాంగ్ బాంగ్కి సరిగ్గా ట్రీట్మెంట్ చేయలేదు ఇతను, అందుకే ఆ డిప్రెషన్లోనే అతను చనిపోయిండు అనేసి అని వాళ్ళందరూ అరుస్తూ ఉంటారు. అరుస్తూ వాళ్ళు హేజాంగ్ పైకి ఎగ్స్ ఇసిరేస్తారనమాట. హేజాంగ్కి మార్షల్ ఆర్ట్స్ వచ్చు అనమాట. సో వాళ్ళందరూ ఎగ్స్ ఇసిరేస్తూ ఉంటే హేజాంగ్ అటు ఇటు వంగుతూ తన మీద ఒక ఎగ్గు కూడా పడకుండా చూసుకుంటుంది. వాళ్ళని ఇంకా ఆపి వెళ్ళిపోండి లేదంటే అస్సలే ఊరుకోనని చెప్తుంది. వాళ్ళందరూ ఏం చేస్తావు అనేసి అని అంటారు. ఇంకా హేజాంగ్ తన దగ్గర ఉన్న ఎగ్స్ తోటి ప్రతి ఒక్కరిని రిటర్న్ కొడుతుంది అనమాట. వాళ్ళందరినీ బాగా కొట్టేస్తుంది. ఇక కొట్టేసిన తర్వాత ఇంకోసారి కనుక ఇలా వచ్చిర్రు అనుకోండి, సరైన ప్రూఫ్స్ లేకుండా మా హస్బెండ్ని ఇలా అన్నారంటే నేను అస్సలే ఊరుకోనని చెప్పేసి హేజాంగ్ వాళ్ళందరినీ బాగా తిడుతుంది. ఇంకా ఇక్కడ యూరి తనకు తను తిట్టుకుంటా ఉంటది, ఎందుకు ఇంత పెద్ద పిచ్చి పని చేసినావు అని చెప్పేసి అని. ఇంక ఇక్కడ లోపల మిన్జాంగ్ గాంగ్వాని అడుగుతుంది అసలు ఎగ్ ఎందుకు తిన్నావు అని చెప్పేసి అని. గాంగ్వా ఏమో అది నేను డ్రాయింగ్ అని అనుకోలేదు, పిచ్చి గీతలు అని అనుకున్నా అంటాడు. 6 years వాళ్ళు డ్రా చేస్తే అలానే ఉంటది అని చెప్పి మిన్జాంగ్ అంటే గాంగ్వా నాకు తెలుసు సారీ అనేసి అని అంటాడు. అయినా నేను యూరి అంత తిట్టకుండా ఉండాల్సింది అనేసి అంటది మిన్జాంగ్ గాంగ్వా తోటి. తను తిట్టడంలో తప్పేం లేదు, తను కరెక్ట్గానే తిట్టింది అనేసి అని గాంగ్వా అంటాడు. ఇంక ఈవెన్ తన ప్లేస్లో నేనున్నా కూడా చాలా తిట్టేదాన్ని, ఇంకేదో ఒక శాపం కూడా పెట్టేటోని అని అంటాడు గాంగ్వా. మరి ఎందుకు తిన్నావు అని మిన్జాంగ్ గాంగ్వాని అంటది. సారీ ఒకసారి ఎక్స్క్యూజ్ చేయని చెప్పేసి అని అంటాడు ఇంకా గాంగ్వా. గ్వాన్సాంగ్ హేజాంగ్తో అంటూ ఉంటాడు, యూడే బ్రూస్లీ ఇంకా నీ దాంట్లో చనిపోలేదు, అలానే ఉన్నావు ఇంకా అనేసి అని అంటాడు. నీ చేతిలో ఒక 3 eggs ఉంటే నా వాళ్ళని మొత్తం ఖతం చేసేస్తావు అని అంటాడు. ముందు నేను ఫినిష్ చేసేలోపు అసలు ఏం జరిగిందో నాకు చెప్పు అనేసి అని అంటది హేజాంగ్ గ్వాన్సాంగ్ని. నువ్వు ఇప్పుడు గ్యాంగ్మెన్ని సరిగ్గా ట్రీట్ చేయలే కాబట్టి వాళ్ళందరూ ఇప్పుడు నీ మీదకి ఇలా వచ్చిర్రు అంతే కదా అని హేజాంగ్ గ్వాన్సాంగ్ అంటది. అవును అసలు అతను నా దగ్గరికి వచ్చినప్పుడు అసలు అతను డిప్రెషన్లో ఉన్నట్లేడు, చాలా నార్మల్గా ఉన్నాడు అని అంటాడు. నేను చాలా సార్లు చూసినాను, అతని రిపోర్ట్స్ అన్ని చెక్ చేసినా అని అంటాడు. మరి అతను ఎందుకు సూసైడ్ చేసుకుండు అనేసి అని హేజాంగ్ అంటది. ఇన్వెస్టిగేట్ చేయట్లేరా అంటే చేస్తున్నారు, అతనిది అక్కడ సూసైడ్ నోట్ దొరికిందంట అని అంటాడు గ్వాన్సాంగ్. ఆ రోజు హాస్పిటల్లో నేను వాష్రూమ్ కని వెళ్లే వారికి గ్యాంగ్మెన్ వాష్రూమ్లోనే ఉన్నాడు, ఇంకా ఇక్కడ ఉన్నావా అని అంటే ఇక్కడనే ఉన్నా అన్నాడు. ఆ రోజు అతను నన్ను వాష్రూమ్లో అడిగిండు నువ్వు నాకు డిప్రెషన్కి ట్రీట్ చేస్తావా అని చెప్పి. లేదు అంటే మానిక్ డిప్రెషన్, లేదు నేను చేయను ఎందుకంటే నీకు అసలు డిప్రెషన్ లేదు అనేసి అని అంటాడు గ్వాన్సాంగ్. మీరు ప్రిస్క్రిప్షన్ ఇవ్వరా ఎందుకు అంటే మా క్లబ్ కోసం అని చెప్పేసి కొంచెం సింపతి గెయిన్ చేయడానికి అని అంటాడు గ్యాంగ్ బ్యాంగ్. ఒకవేళ కనుక నేను అది చేసినా అనుకో 9 o'clock న్యూస్ నేను ఆన్సర్ చేయాల్సి వస్తుంది అని అంటాడు గ్వాన్సాంగ్. ఓకే అయితే నేనేదో క్యాజువల్ చెకప్కి వచ్చిన అనేసి అనుకోండి ఇంకా అనేసి అని అంటాడు గ్యాంగ్ బ్యాంగ్ అని వెళ్ళిపోతాడు.
నేను అతనితో అలా మాట్లాడినప్పుడు అతనేమి కొంచెం కూడా నాకు సూసైడ్ నోట్స్ అతనిది ఏం కనిపించలే అని అంటాడు వ్యాన్సాంగ్. ఇక్కడ గ్యాంగ్ బ్యాన్ వాళ్ళ మమ్మీ ఇక్కడికి వస్తుంది అనమాట. సినారియంకి వచ్చి అతని గ్లాస్ తుడుస్తూ ఉంటది. అక్కడ ఉన్న దయాలందరూ అంటారు వీళ్ళ మమ్మీ పాపం రోజు వస్తుంది, అతని కోసమే కావచ్చు, చాలా మిస్ అవుతున్నట్టుంది అని అనుకుంటారు. వస్తుంది ఎందుకంటే వాళ్ళ కొడుకు చనిపోయిండు, ఎంతైనా కొడుకు చనిపోతే ఎవరికైనా ఎంత బాధ ఉంటది అనేసి అని అంటారు. ఇంకెంతలో గ్యాంగ్ బ్యాంగ్ ఇక్కడికి వచ్చి మీరు అందరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అనేసి అని అంటాడు. గ్యాంగ్ బ్యాంగ్ కోసం అని ఒక స్టిక్కీ నోట్ రాసి వాళ్ళ మమ్మీ అక్కడ పెట్టి ఏడ్చి వెళ్ళిపోతుంది. ఇక్కడ గాంగ్వా వచ్చేసి సియోని పడుకోబెడుతుంటాడు అనమాట. బెడ్ టైమ్ స్టోరీస్ చెప్తూ పడుకోబెడతాడు. ఇంకా రోజు ఈవినింగ్ జరిగిన దాని గురించి గాంగ్వా ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. గాంగ్వా ఆఫీస్ నుంచి వచ్చేవరకు సియో యూరి అక్కడ ఇద్దరు టీవీ దగ్గర కూర్చొని ఆడుకుంటా ఉంటారు. వాళ్ళని చూసి సడన్గా గాంగ్వా బయటికి వెళ్ళిపోతామని వెళ్తుంటాడు. ఇంతలో మింజాంగ్ వచ్చిందని చెప్పేసి ఇక్కడ షూస్ సెట్ చేస్తున్నా అనేసి అని అంటాడు. ఇంకా మింజాంగ్ యూరి నన్ను ఇట్లా మంచిది అన్నది అనేసి అని గాంగ్వాతో షేర్ చేసుకుంటుంది కదా, అది గుర్తు చేసుకుంటాడు. హేజాంగ్ ఏమో మింజాంగ్ అసలు యూరికి చాలా రోజుల నుంచి తెలిసినట్టు యాక్ట్ చేస్తుంది, నాకు ఒక్కదానికి అనిపించిందా మీకు కూడా అనిపించిందా అనేసి అని అంటది. ఇంకా పడుకుందామని లోపలికి వస్తాడు. ఇక్కడ మింజాంగ్ ఏమో స్కిన్ కేర్ చేసుకుంటూ ఉంటుంది. గాంగ్వా రాగానే సియో పడుకుందా అంటే పడుకుంది అని చెప్పి కూర్చుంటాడు. నువ్వు ఆ పికప్ హెల్ప్ అని ఫస్ట్ ఎక్కడ చూసినావు అనేసి అని అంటాడు. ఆ రోజు మన ఇద్దరం కలిసి ఒకేసారి చూసినాం చూడు డే కేర్ లో, అదే ఫస్ట్ టైం చూడడం అని చెప్తుంది మింజాంగ్. ఆయన ఆ రోజు మీ ఇద్దరం కలిసి అదే కదా ఫస్ట్ టైం చూడడం అనేసి అని అంటది మింజియాంగ్. ఎందుకు ఏమైంది, పికప్ హెల్పర్ గా ఆమె ఏమన్నా నచ్చలేదా, వేరే వాళ్ళని చూడమంటావా అని అంటది మింజియాంగ్. అలా ఏం లేదు, ఆయన వేరే వాళ్ళని ఎందుకు చూడడం అని అంటాడు గాంగ్వా. ఎందుకంటే ఆమె కొంచెం సియో మామ్ లాగా చాలా అనిపిస్తుంటది కదా, మేబీ నీకు కొంచెం బాదర్ అయినట్టు అనిపిస్తుండొచ్చు, అందుకే అనుకుంటా నాకు కొంచెం ఆమె ఎక్కువ నచ్చేసింది అని అంటది మింజాంగ్. తను చూడడానికి సియో మామ్ లాగే ఉంటది కదా అందుకే అనుకుంటా అని అంటది. గాంగ్వా అంటాడు సియోకి మామ్ నువ్వు కూడా మర్చిపోకు అని అంటాడు. అది నిజమే అని చెప్పేసి మింజాంగ్ సరే ఇంకా నువ్వు పడుకో అనేసి అని కూర్చుంటది. యూరి అప్పుడు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు సియో కోసం అనుకున్న స్టఫ్ అంతా అక్కడ టేబుల్ మీద పెట్టుంటాయి కదా అవన్నీ చూస్తూ కూర్చుంటది. ఇంకా క్యాలెండర్ చూసే వరకు అప్పుడే సగం డేస్ అయిపోయినాయి, నేను ఇంకా ఏం చేయలేదని అనుకుంటది యూరి. టైం ఏంటి ఇంత తొందరగా అయిపోతుంది అనుకుంటది. నేను గోస్ట్ లాగా ఉన్నప్పుడే బాగుండే, ఎంత స్లోగా అయ్యేది టైం అని అనుకుంటది. మళ్ళీ 49 days లో మళ్ళీ చనిపోతావు, లేదంటే నా ప్లేస్ నేను తీసుకోవాలి అని అనుకుంటది యూరి. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి చూసేవరకు అక్కడ టేబుల్ పైన ఏముండే అనమాట, బేబీ స్టఫ్ మొత్తం తీసేస్తుంది యూరి. యూరి ఏది అంటే యూరి బయటికి వెళ్ళింది అని చెప్తుంది వాళ్ళ సిస్టర్ వాళ్ళ మమ్మీ తోటి. వాళ్ళ డాడీ ఏమైనా తిందామని చెప్పి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసేసరికి ఫ్రిడ్జ్ అంతా ఖాళీగా ఉంటది. అంత స్టఫ్ ఉండే ఎక్కడ పోయిందని అనుకుంటాడు వాళ్ళ డాడీ. యూరి ఇక్కడ మింజియాంగ్ వెళ్లే వరకు వెయిట్ చేసి మింజియాంగ్ వెళ్ళంగానే తను ఇంట్లో ఉన్న స్టఫ్ అంతా తీసుకొస్తుంది. తీసుకొచ్చి ఇక్కడ మింజియాంగ్ వాళ్ళ ఇంట్లో పెట్టేస్తుంది అనమాట. మింజియాంగ్ మెసేజ్ చేస్తుంది యూరికి, డోర్ కోడ్ చెప్పి సియో స్కూల్ అయిపోయిన తర్వాత సియోని ఇంట్లో ఆడిపి అని చెప్పేసి అని అంటది. ఇంకా ఇక్కడ సినారియంలో 2 దయాలు మిస్టర్ కిమ్ ఇంకా వాళ్ళ బాస్ ఇద్దరు పైకి వెళ్ళిపోతారు అనమాట. సో వాళ్ళు వెళ్ళిపోయారు అని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంకా మొక్కుకుంటా ఉంటారు. మీరంగ్ మాత్రం వీళ్ళకి చెప్తుంది ఇంకా మీరందరూ కూడా ఇంకా పైకి వెళ్ళే టైం అయింది, మీరెన్ని రోజులు ఉంటారు అనేసి అని అంటారు. మీరందరూ కూడా తొందరగా పైకి వెళ్ళి మళ్ళీ పుట్టండి అనేసి అని అంటది. అది విని అక్కడ దయ్యాలేమో నాకు సరిగ్గా చెవులు వినపడట్లేదు, నేను పక్కకు వెళ్తా అని వెళ్తుంది. ఏంటి ఇప్పటికిప్పుడు సడన్ గా అనేసి అని మీరంగ్ అంటది. వేరే ఆమె కూడా అవును నాకు కూడా వినపడట్లే, నేను కూడా నీతో వస్తా అని చెప్పేసి అని అంటది. మీరందరూ మన ఇక్కడే ఉండడానికి వచ్చిరా, ఇంకెన్ని రోజులు ఉంటారు అనేసి అని మీడాంగ్ అంటే ఈ మధ్య ఊరికే మమ్మల్ని పైకి పంపిస్తా అంటున్నావు, ఎన్నిసార్లు అంటావు అనేసి అని అంటది. అనగా మీడాంగ్ కోపం వచ్చి ఆగు నేను ఇప్పుడే పైకి పంపిస్తా అని చెప్పి తన బిల్స్ ఇద్దామని చూస్తుంది. చూసేవరకు తన బ్యాగ్ లో బిల్స్ ఉంటాయి. యూరి మళ్ళీ నువ్వే తీసినావా అనేసి అని అనుకుంటది. ఇక్కడ యూరి ఏమో సియోల్ ఇంట్లో ఉన్న దయ్యాలని వెళ్ళగొట్టడానికి ట్రై చేస్తుంటది అనమాట. ఆ బెల్స్ పట్టుకొని ఇల్లంతా వెతుకుతా ఉంటది. ఈరోజు ఎలా అయినా విడిచిపెట్టా వాడిని పట్టేసుకుంటా, ఇంకెన్ని రోజులని ఇక్కడ దాచుకుంటాడు అనేసి అని యూరి అరుస్తూ ఉంటది. ఇల్లంతా వెతుకుతుంది, ఎక్కడ కనిపించరు. సియో బెడ్రూమ్కి వెళ్ళి కూడా చూస్తుంది, సియో బెడ్రూమ్ లో కూడా ఉండరు. ఇల్లంతా వెతుకుతుంది, వాష్ ఏరియా, కిచెన్, కబూర్డ్స్ అన్నీ చూస్తుంది, ఎక్కడ చూసినా కూడా దయ్యాలు అయితే కనిపించరు. ఇంకా మాస్టర్ బెడ్రూమ్ ఒకటే మిగిలి ఉంటది, దాంట్లోకి వెళ్ళాలా వద్దా అని చెప్పేసి అని ఆలోచిస్తూ ఉంటది యూరి. తన చనిపోయినప్పటి నుంచి ఎప్పుడు మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్ళదు. తను అలా బయట నించొని చూసే వరకు ఆ దయ్యం ఆ మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్తుంది. ఇంకా వెళ్ళాలా వద్దా అనుకుంటే దయ్యం కోసమైనా వెళ్ళక తప్పదు అని చెప్పేసి అని యూరి లోపలికి వెళ్తుంది. వెళ్ళే వరకు వాళ్ళ పెళ్లి ఫోటో చూసి కొంచెం అప్సెట్ అవుతుంది, కానీ బెల్ట్స్ పట్టుకొని అతన్ని పైకి గోడకి నించోబెట్టేస్తుంది. చూసే వరకు ఇంకొక అమ్మాయి కూడా ఉంటది అనమాట అదే ఇంట్లో. ఆ ఇద్దరు దయ్యాలు నువ్వెవరు అనేసి అని అనుకుంటారు. ఆయన ఇంట్లో ఏంటి 2 దయ్యాలు ఉన్నాయి, ఇన్ని దయ్యాలు అనేసి అని అనుకుంటది ఆమె. నువ్వేమన్నా లోకల్ గోస్ట్ వా అని అంటది ఆమెని. నేనేం లోకల్ గోస్ట్ ని కాదని అంటది ఆమె. నేను ఒక వర్జిన్ గోస్ట్ అని చెప్తుంది. నా వర్జినిటీ కోల్పోవడానికి నాకు ఒక అతను దొరికిండు అనేసి అని
ఈమెకి వెళ్దాం అనేసి ట్రై చేసిన ఈమెలోకి, కానీ ఆమె చాలా స్ట్రాంగ్. అసలు నేను ఎంత ట్రై చేసినా కూడా నేను ఆ బాడీలోకి వెళ్ళలేకపోయినా అంటది. ఇంకొక దయమైన అంటాడు, అసలు ప్రాబ్లం అంతా నాతో కాదు, యాక్చువల్ ప్రాబ్లం ఈమె నీకు అని అంటాడు. యూరి వాళ్ళ మమ్మీ ఇక్కడ సీవీడ్ని చూస్తూ అలా ఉండిపోతుంది అనమాట. యూరి వాళ్ళ సిస్టర్ వచ్చి వాళ్ళ మమ్మీని అడుగుతుంది, నిజంగా సియో స్టఫ్ యూరి పడేసిందా అని. అవును అంటది వాళ్ళ మమ్మీ. యూరి సియోని చూసుంటదా అంటది. గాంగ్వాకి అసలు ముందే తెలుసు, అందుకే ఆ రోజు మిమ్మల్ని ముందే టాబ్లెట్ వేసుకోమని చెప్పిండు అని అంటది వాళ్ళ సిస్టర్. అయినా ఇప్పుడు అతనికి పెళ్ళైపోయింది, మనం ఇంకేం చేస్తామని అంటది వాళ్ళ సిస్టర్ వాళ్ళ మమ్మీతోటి. కానీ సియో యూరి కూతురు కదా అని అంటది వాళ్ళ సిస్టర్. ఇంకా వాళ్ళ మమ్మీ వెళ్ళిపోతుంటది. గాంగ్వా ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో పాటు ఫుడ్ తింటా ఉంటారు అనమాట. ఫుడ్ సర్వ్ చేసుకుంటా ఉంటారు. గ్వాన్సాంగ్ అన్ని సర్వ్ చేసుకుంటా ఎగ్స్ చూసేవరకు, ఎగ్గా నాకు అస్సలు ఎగ్ వద్దు, ఎవరు ఎగ్ ఇక్కడ పెట్టింది అని చెప్పేసి అని అక్కడ తిడతాడు అనమాట. చికెన్ ఎగ్స్ నాకు అస్సలు ఇష్టం లేదు అని అరుస్తూ ఉంటాడు. వేరే నర్సెస్ గాంగ్వాని అడుగుతారు ఏమైందని చెప్పి. గాంగ్వా కూడా నేను కూడా ఎగ్ తినా అనేసి అని అంటాడు. ఇక్కడ ఫుడ్ తినుకుంటా గాంగ్వా గ్వాన్సాంగ్ తో చెప్తాడనమాట, మింజియాంగ్ కి యూరి లాగా ఉందని చెప్పేసి ఇట్లా కిచెన్ హెల్పర్ నచ్చిందంట అని అంటాడు. మింజియాంగే చెప్పిందా అంటే అవును మింజియాంగే చెప్పింది అంటాడు గాంగ్వా. నీ వైఫ్ ని ఆమె హేట్ చేయాలి కానీ లైక్ చేయడం ఏంటి అంటాడు గ్వాన్సాంగ్. బై ఎనీ ఛాన్స్ మింజియాంగ్ ఏమైనా పోవర్టా అంటాడు. అనగానే గాంగ్వా గ్వాన్సాంగ్ ని కొడతాడు. పిచ్చోడువా ఏం మాట్లాడుతున్నావు అనేసి అని అంటాడు. అనగానే గ్వాన్సాంగ్ జోక్ చేస్తున్నా అంటాడు. ఇంకా నాకు ఒక డౌట్, అసలు యూరికి మింజియాంగ్ ఎలా తెలుసు అని అంటాడు గ్వాన్సాంగ్. ఇంకా మింజియాంగ్ కూడా అలానే చేస్తుంది. మొత్తం అంతా తేడాగా ఉంది అంటాడు గ్వాన్సాంగ్. తొందరగా ఇంకా ఫుడ్ తిని నీ థెరపీకి వెళ్ళు అని చెప్పేసి అని అంటాడు గ్వాన్సాంగ్ గాంగ్వాని. మళ్ళీ తను వచ్చి తిడతాడు అని అంటాడు. అలా అనే లోపే డాక్టర్ జాంగ్ వెనకాల నుంచి వచ్చి గ్వాన్సాంగ్ మీద చేసి నేను వచ్చినా అని అంటాడు. మీ సెమినార్ బాగా జరిగిందా అంటాడు గ్వాన్సాంగ్ డాక్టర్ జాంగ్ ని. నువ్వు నా సెమినార్ గురించి కూడా పట్టించుకుంటున్నావా అని అంటాడు డాక్టర్ జాంగ్. గాంగ్వాకి ఇంతలోపు కాల్ వస్తుంది. యూరి వాళ్ళ మమ్మీ కాల్ చేసి బయట కలుద్దామని చెప్తుంది. సో వెళ్తాడు. వాళ్ళ మమ్మీ గాంగ్వా ఇద్దరు కలుస్తారు. యూరి వాళ్ళ మమ్మీని గాంగ్వాని అడిగి తెలుసుకుంటది అనమాట యూరి ఏం చేస్తుందని. సియో వాళ్ళ స్కూల్లో కిచెన్ హెల్పర్ గా చేస్తుంది అని చెప్తాడు. ఇంకా అలానే సియోని పికప్ హెల్పర్ గా కూడా జాయిన్ అయింది అని చెప్తాడు. నేను తను జస్ట్ సియోని ట్రై చేస్తుంది అనుకున్నా చూడడానికి, కానీ ఇలా చేస్తుందని అనుకోలే అంటది వాళ్ళ మమ్మీ. మీ వైఫ్ కి తెలుసా ఇదంతా అని అడుగుతుంది గాంగ్వాని. తెలీదు అని చెప్తాడు గాంగ్వా. యూరియే చెప్పొద్దని చెప్పింది, అందుకే నేను చెప్పలేదు, కానీ తను మాత్రం యూరిని చూసి సియో వాళ్ళ మమ్మీ లాగా ఉంది అని అనుకుంటది అని అంతే అని అంటాడు. ఇంతకుముందు యూరి ఫొటోస్ చూసిందామే అలా అని అంటాడు. ఇంకా ఐఎమ్ సారీ అని చెప్తాడు వాళ్ళ మమ్మీకి. నేను అలా చేయకుండా ఉండాల్సింది అంటాడు గాంగ్వా. అలా కాకపోతే ఇంకేం చేస్తుండే అని అంటది వాళ్ళ మమ్మీ గాంగ్వాని. నువ్వు చేసేది ఏం లేదు, నువ్వు చేసింది కరెక్టే అని అంటది వాళ్ళ మమ్మీ గాంగ్వాని. నువ్వు ఇలానే టెన్షన్ పడుతుంటానే నేను నీ దగ్గరకు వచ్చినా అంటది. ఇప్పుడు యూరి వచ్చిందని చెప్పేసి సియోని మీ వైఫ్ దగ్గర నుంచి అయితే తీసేయకు, తను కూడా మామే సియోకి అని చెప్తుంది. యూరి ఇట్లా పికప్ హెల్పర్ గా అయినా చేయని, కిచెన్ హెల్పర్ గా అయినా చేయని, అట్లీస్ట్ ఆమెకి సియోని చూసే ఛాన్స్ అయితే వస్తుంది కదా, చాలు అని చెప్తుంది వాళ్ళ మమ్మీ. మనం ఇంకా కొంచెం టైం తీసుకొని ఆలోచిద్దాం దీనికి ఏదో ఒకటి అని అంటది. ఇది మరి నువ్వు ఒక్కడైతే హ్యాండిల్ చేయలేవు, ఇద్దరం కలిసి చూసుకుందాం అనేసి అని అంటది వాళ్ళ మమ్మీ. ఇంకా గాంగ్వా అంటాడు, సారీ నేను నీకు ముందే చెప్పాల్సింది అని అంటాడు. గాంగ్వా అలానే తలదించుకొని మాట్లాడుతుంటే వాళ్ళ మమ్మీ తలెత్తి మాట్లాడు, ఏం తప్పు చేసినావు అని అంటది. ఆయన అసలు నువ్వెందుకు సారీ చెప్తున్నావు, నేను నీకు సారీ చెప్పాలి అంటది వాళ్ళ మమ్మీ. యూరి చనిపోయే రోజు యూరి కోసం అని చెప్పేసి వాళ్ళ మమ్మీ సీవీడ్ సూప్ చేసి పెడుతుంది. ఇంకా తను రాదు అని చెప్పేసి ఇంకా వాళ్ళ సిస్టర్ పడేద్దామని తీస్తా ఉంటే యూరి వాళ్ళ మమ్మీ అది యూరి కోసం చేసింది, అక్కడే ఉంచు అని అంటది వాళ్ళ సిస్టర్ ని. పడేయనియదు, ఆ బౌల్ అక్కడే ఉండిపోతుంది, ఎవరు టచ్ చేయొద్దని చెప్తుంది వాళ్ళ మమ్మీ. వాళ్ళ డాడీ కూడా బౌల్ ని చూస్తాడు, కానీ ఏమి తీయడనమాట, ఎందుకంటే వాళ్ళ మమ్మీ చెప్పిందని చెప్పి. నెక్స్ట్ డే ఇంకా వాళ్ళ మమ్మీ దాని ముందు నుంచే తిరుగుతుంటది, కానీ ఆ బౌల్ మాత్రం తీయదు. ఇంకా గాంగ్వా ఇంటికి వచ్చిన తర్వాత ఆ బౌల్ తీసి చూసేవారికి సీవీడ్స్ మొత్తం ఖరాబ్ అయి ఉంటది. ఇదంతా యూరి కోసమే కదా చేసింది అని చెప్పి చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతాడు. తన ఇంకా తీసుకెళ్లి మొత్తం పాడేస్తూ ఉంటాడు, చాలా ఏడుస్తుంటాడు అనమాట అది పడేసుకుంటా. ఇది యూరి కోసమే కదా చేసింది అని చెప్పేసి చాలా సాడ్ గా ఫీల్ అవుతాడు. ఇంకా వాళ్ళ మమ్మీ వెనకాల నుంచి వచ్చి తను కూడా చూస్తుంది గాంగ్వా పడేయడము. గాంగ్వా ఇంకా చాలా ఎమోషనల్ అయిపోతాడు, ఏడుస్తూ ఉంటాడు. వాళ్ళ మమ్మీ వెనకాల నుంచి వచ్చి పర్లేదు ఇట్స్ ఓకే అని చెప్పి కన్సోల్ చేస్తూ ఉంటుంది, కానీ తను కూడా ఏడుస్తూనే ఉంటుంది. గాంగ్వా ఐఎమ్ సారీ అంటే వాళ్ళ మమ్మీ నువ్వెందుకు అపాలజైజ్ చేస్తున్నావు, నేను కదా సారీ చెప్పాల్సిందని చెప్పి వాళ్ళ మమ్మీ ఏడుస్తూ ఉంటుంది. గాంగ్వా ఏమో లేదు ఐఎమ్ సారీ అని చెప్పి ఇద్దరు ఒకరికొకరు సారీ చెప్పుకుంటే ఎమోషనల్ అయిపోతారు బాగా. ఇంకా వాళ్ళ మమ్మీ రిటర్న్ వచ్చేటప్పుడు బస్ లో కూర్చొని సియో ఫొటోస్ చూస్తూ ఉంటది. మింజియాంగ్ అప్లోడ్ చేసిన పిక్చర్స్ అన్ని చూస్తుంది. యూరి ఏమో అది ఆ దయ్యాన్ని తీసుకొని వస్తూ ఉంటుంది. తీసుకొచ్చి నేను ఇక్కడే చెట్టుకు కట్టేస్తా, లేదంటే నువ్వు మళ్ళీ అక్కడే కనపడతావు అనేసి అని అంటది ఆ దయ్యంతో. ఇంకా దయ్యం పారిపోవడానికైనా ట్రై చేస్తుంటది. ఇంకా యూరి పట్టేసుకుంటది. ఇంక ఇంతలోపు మీడాంగ్ వస్తుంది ఇక్కడికి వచ్చి, యూరిని అసలు నా బెల్స్ ఎందుకు తీసుకున్నావు అని అంటది. అంటే యూరి నేను చెప్పిన వర్జిన్ గోస్ట్ ఈమెనే అని చెప్తుంది. ఈమెను తీసుకెళ్తే నీ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది అని చెప్తుంది యూరి. అది ఏమంటది యూరిని, నన్ను ఈమెకు అమ్ముతున్నావు నువ్వు అనేసి అని అంటది. వెనకాల నుంచి ఇంకొక ఆమె వచ్చి షామాన్ పీకబూ అని చెప్పి
ఇన్ని రోజులు ఎక్కడ దాచుకున్నావు అని అంటే, ఓ నువ్వు నా కోసం వెతుక్కుంటే చాలా బిజీగా ఉన్నావు అని చెప్పింది అని అంటది దయ్యము. అని అక్కడ నుంచి పారిపోతుంటే ఇంకో ఆ షామాన్ ఈమె వెనకాల వెళ్తుంది. యూరి ఎవరు ఈమె అని అంటే, ఈమె కూడా షామానే అని చెప్తుంది. ఆమె పవర్స్ ఈమె వల్లే పోయినాయంట, అందుకే ఇప్పుడు ఈమెను తీసుకొచ్చిన అంటది మీడాంగ్. ఇంకా లోకల్ గోస్ట్ అన్నావు కదా, తను ఎల్లగొట్టినావు అని అంటది మీడాంగ్. బాగా మంది ఉండే ప్లేస్ కి పంపించిన అంటది యూరి. తను ఇక్కడ ఈ ముగ్గురు దయ్యాల వాళ్ళకి కొడుకుంటాడు కదా, వాళ్ళ ఇంట్లోకి పంపిస్తుంది అనమాట. సో వాళ్ళైతే ఆ దయ్యాన్ని బాగా కొడతారని చెప్పేసి యూరి వాళ్ళ ఇంట్లో దింపేస్తుంది దయ్యాన్ని. సో ఎలా అయితే ఏంటి, ఆ లోకల్ గోస్ట్ ని కూడా పంపించేసినావు అని అంటది. నేను ఇంకా సియో పక్క నుండి సియో దగ్గరికి దయ్యాలు రాకుండా చూసుకుంటా అని చెప్తుంది యూరి. నేను ఇప్పుడు ఇంట్లో ఉన్న దయ్యాలను కూడా వెళ్ళగొట్టిన కాబట్టి ఇంకా సియోకి దయ్యాలు కనపడే కదా అని అంటది మీడాంగ్ ని. అనుకుంటా అంటది మీడాంగ్. అదేంటి అలా అంటున్నావు అని అంటది యూరి. ఇంకా నాకు కొన్ని డేసే ఉన్నాయని చెప్తుంది యూరి. ఎలా అయినా తనకి దయాలు కనపడడం కూడా చేయాలి అంటది యూరి. అయినా దయాలు కనపడడం వల్ల ఏం ప్రాబ్లం లేదు అని చెప్తుంది మీడాంగ్. కనపడితే ఏమైనా అవుతుందా అని యూరి అడిగితే, నాలాగా షామాన్ కావాలని చెప్తుంది. ఇంక ఇక్కడ హేజియాంగ్ స్కూల్ కని చెప్పేసి వస్తుంది. స్కూల్కి వచ్చేటప్పటికి తనకి మెసేజ్ వస్తుంది, స్కూల్ బయట ఒక అతను ఫేక్ బుక్స్ అమ్ముతున్నాడు, ఎవరు కొనుక్కోకండి, అదంతా ఫ్రాడ్ అని చెప్పేసి మెసేజ్ వస్తుంది. అయితే ఇలాంటి వాటికి ఎవరు పడతారు అని చెప్పేసి హేజియాంగ్ అనుకుంటే లోపలికి వెళ్తుంది. చూసేవారికి అక్కడే యూరి అతని దగ్గరే బుక్స్ కొంటా ఉంటది అనమాట. అతనేమో యూరిని బాగా పొగుడతాడు, మీరు చాలా మంచి మదర్, బాగా తీసుకున్నారు అని అంటాడు. ఇంకా మాటలు రాని వాళ్ళు, లేట్ గా వచ్చే వాళ్ళకైతే ఇలాంటి బుక్స్ చాలా హెల్ప్ చేస్తాయని అతను చెప్తాడు. చెప్పడంతో యూరి ఆ మాటలన్నీ నమ్మి అతని దగ్గర చాలా బుక్స్ కొంటది. హేజియాంగ్ యూరి ఇద్దరు కలిసి ఇంకా హేజియాంగ్ రెస్టారెంట్ కి వస్తారు. వచ్చిన తర్వాత పికప్ హెల్పర్, కిచెన్ హెల్పర్ సరిపోయిందా, ఇంకా బాగా చూసుకుంటున్నావా ఇలా సియోని అంటది. అంటే యూరి అట్లీస్ట్ నేను ఎలా అయినా చూసుకుంటున్నందుకు చాలా థ్యాంక్ఫుల్ గా ఉన్నా అని అంటది. నువ్వు మళ్ళీ కలిసిపోతే అయిపోతుంది కదా, సో మళ్ళీ ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు అనేసి అని అడుగుతుంది హేజియాంగ్ యూరిని. సియో దయాలని చూస్తుంది అని చెప్తుంది యూరి హేజియాంగ్ తోటి. హేజియాంగ్ ఏంటి ఏం చూస్తుంది అని అంటది. అనగా యూరి సియో దయ్యాలని చూస్తుంది అని చెప్తుంది. మళ్ళీ అసలు దేని గురించి మాట్లాడుతున్నావు అని హేజియాంగ్ అంటది. అనగానే యూరి నేను అసలు దయ్యంగా ఉండే 5 years అని చెప్తుంది. నీకు అసలు ఏం గుర్తులేదు అన్నావు కదా అని అంటది హేజియాంగ్ యూరిని. నువ్వు డైరెక్ట్ సెనారియం హౌస్ లోంచి లేసి వచ్చినా అన్నావు కదా అని అంటది. కాదు అని అంటది యూరి. ఈ 5 years దయ్యం లాగానే ఉన్నాను, సియో పక్కనే ఉంటుండే చాలా టైమ్, అలా నేను పక్కన ఉండడం వల్లనే సియో దయ్యాలని చూస్తుంది అని చెప్తుంది. యూరి అంటది హేజియాంగ్ తోటి, నాకు అసలు ఏమొద్దు, కూడా ఒక మమ్మీవి కదా, నీకు తెలుసు నేను ఎలా ఫీల్ అవుతున్నా అని అంటది హేజియాంగ్ తో. నేను ఆల్రెడీ చనిపోయినా, నాకంటూ ఏం రిగ్రెట్స్ లేవు అంటది యూరి. నేను చేసిన తప్పులు నేను వెళ్లేలోపు సియోకి ఏం ప్రాబ్లం కాకుండా చేయాలనుకుంటున్నా అంటది యూరి. నేను ఇంకా అంతకు మించి సియోకి ఏం చేయలేను చనిపోవడం వల్ల అని అంటది. ఈ ఒక్కటి తప్పించి ఏం చేయలేనని చెప్పి యూరి చాలా ఏడ్చేస్తుంది. ఇంకా సియోకి ఇదంతా నా వల్లే జరిగింది అని చెప్పేసి అని ఏడుస్తూ ఉంటది. మింజాంగ్ ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్ ఓపెన్ చేసేసరికి ఫ్రిడ్జ్ లో చాలా ఫుడ్ ఉంటది. ఇంకా టక్కున చూసేవారికి సియో ఉంది కదా, సో ఈరోజు సియో తోటి ఆడుకోవడానికి యూరి వచ్చి ఉంటది, తనే తెచ్చి ఉంటది ఫుడ్ అంతా అని అనుకుంటది. ఇంకా మింజాంగ్ యూరి వాళ్ళ సిస్టర్ వాళ్ళ మమ్మీతో అంటది, నేను యూరి బ్రాకెన్ ప్రిపేర్ చేయమన్నది కదా, అది ఎట్లనే గాంగ్వాకి నచ్చదు కదా అని అంటది. యూరి కూడా తినదు అది. మరి అవన్నీ ఎక్కడికి తీసుకెళ్ళింది అని వాళ్ళ సిస్టర్ వాళ్ళ మమ్మీతో అంటే, వాళ్ళ మమ్మీ నాకు కూడా ఇదంతా స్ట్రేంజ్ గానే అనిపిస్తుంది అని అంటది. ఇంతలోపు వాళ్ళ డాడీ అది యూరి ఎవరి కోసమో ఇవన్నీ తీసుకొని వెళ్ళి ఉంటది, నిన్ను ఇవన్నీ ప్రిపేర్ చేయమని అంటాడు. గాంగవ ఏమో ఫుడ్ తింటా ఉంటాడు. తింటుంటే మింజాంగ్ అంటది, ఈ ఫుడ్ అంతా ఒకరు తెచ్చిచ్చిరు అని చెప్తుంది. ఓ అవునా, ఎవరు తెచ్చిరు అని గాంగవ అంటే, అసలు ఫుడ్ ఎలా ఉంది అనేసి అని మింజాంగ్ అడుగుతుంది. చాలా హెల్దీగా ఉంది, కొంచెం బ్లాండ్ గా ఉంది అంతే అని అంటాడు. కానీ టేస్ట్ మాత్రం చాలా ఫెమిలియర్ గా ఉందని చెప్తాడు. యూరి వాళ్ళ మమ్మీ, సిస్టర్, డాడీ ముగ్గురు కలిసి డిన్నర్ చేస్తా ఉంటారు. వాళ్ళ మమ్మీ కొత్త సైడ్ డిషెస్ చేసినా తినండి అంటది. బాగున్నాయి అని అంటే, ఇవన్నీ బ్లాండ్ గా ఉన్నాయి అనేసి అని అంటాడు వాళ్ళ డాడీ. బ్లాండ్ గా ఉండేవి హెల్త్ కి చాలా మంచిది అని చెప్తుంది వాళ్ళ మమ్మీ. సరే అయితే తినకండి అని వాళ్ళ మమ్మీ తీసేస్తుంటే, ఎందుకు అలా చేస్తున్నాం, మేము తింటాం కదా అనేసి అని అంటారు వాళ్ళు. గాంగు ఏమో అవునా తను తెచ్చిందా అని అంటాడు. మింజాంగ్ ఏమో నేను తింటా అని అంటది. నీకైనా బ్రేక్ అని ఇష్టం లేదు కదా అని అంటది గాంగ్వా అని. అవును అని అంటాడు గాంగ్వా. కానీ నీకు చాలా ఇష్టం కదా అని అంటాడు గాంగ్వా. అవును అంటది మింజాంగ్. హేజియాంగ్ యూరితో అంటది, సో అలా నీకు మింజాంగ్ గురించి మొత్తం తెలుసు అయితే అని అంటది. అవును అని అంటది యూరి. ఆమె గురించి నాకైనా చాలా బాగా తెలుసు అంటది. తను సియోని చాలా బాగా చూసుకుంటుండే, మంచిగా ఫుడ్ తినిపిస్తుండే, చాలా కేర్ చేస్తుండే అని అంటది యూరి. సియో ఎంత అల్లరి చేసినా కూడా తను ఏమనకపోతుండే. ఇంకా ఇంట్లో వర్క్స్ అన్ని కూడా చాలా మంచిగా చేసుకుంటుండే. సియో తింటూ చాలా కింద పడేసేది, తిడుతుందేమో అని అనుకునేదాన్ని, బట్ ఒక్క మాట కూడా అనకపోయేది సియోని అని చెప్తుంది యూరి. స్టార్టింగ్ లో సియోని కొన్ని డేస్ చూసి ఉందాం అనుకున్నా, కానీ సియోని విడిచి వెళ్ళబుద్ధి కాలేదు, అందుకే అలానే ఉన్నా. ఇంకా డైలీ మింజాంగ్ ని కూడా చూస్తా ఉండే నేను. తను అసలు కొంచెం కూడా సెల్ఫిష్ గా ఉండకపోతుండే, చాలా మంచిది అని అంటది యూరి. హేజియాంగ్ అవును తను చాలా మంచిది, కొంచెమైనా సెల్ఫిష్ గా ఉండాల్సింది అని అంటది హేజియాంగ్. మింజాంగ్ ఇక్కడ యూరి గాంగ్వాది ఇద్దరు ఫోటో చూసి అసలు సేమ్ ఉన్నారు మీ ఇద్దరు అనేసి అని అనుకుంటది మింజాంగ్. యూరి ఇంకా నేను వెళ్తా అని అంటది. అనేలోపు హేజియాంగ్ నువ్వు కొన్నాయి అసలు ఫేక్ అని అంటది.
ఏంటి ఇవి ఫేక్ కాదు, నేను వీటి మీద చాలా అమౌంట్ పెట్టినా అని అంటది యూరి. ఇంక ఇంతలోపు యూరికి కాల్ వస్తుంది అనమాట. ఎవరైనా చూసేవారికి మింజియాంగ్ మనం కలిసి డ్రింక్ చేద్దామా అని అంటది. యూరి ఇంకా హేజాంగ్ తో చెప్తుంది. ఇంకా ముగ్గురు కలిసి రెస్టారెంట్ కి వెళ్తారు. గ్వాన్సాంగ్ అప్పుడే హేజాంగ్ దగ్గరకు అని చెప్పి వస్తాడు. సడన్ గా వచ్చి లోపలికి వెళ్ళి చూసేవారికి వీళ్ళు ముగ్గురు ఒక దగ్గరే ఉన్నారు. నిజమా కాదా అని చెప్పేసి అని మళ్ళీ లోపలికి వెళ్ళి చెక్ చేస్తాడు. చెక్ చేసేవారికి లేదు వీళ్ళు నిజంగానే ఉన్నారు ఇక్కడ అనేసి అని అలానే చూస్తూ ఉండిపోతాడు. హేజాంగ్ ఏమో ఇంకెన్నిసార్లు తిరుగుతూ లోపల బయటికి వస్తావా వెళ్తావా అనేసి అని గట్టిగా అంటది. అనేవారికి నేను వెళ్తా అని చెప్పేసి అని బయటికి వచ్చేస్తాడు. వచ్చేసి అమ్మ నేను ఇక్కడ ఉండలేను, ఆయన వీళ్ళు ముగ్గురు కలిసి ఇక్కడ ఎందుకు ఉన్నారు అని చెప్పేసి అని అనుకుంటాడు. మింజియాంగ్ అంటది హేజాంగ్ ని యూరిని మీ ఇద్దరికి డ్రింక్ చేయడం అంటే ఇష్టం కదా అని అంటది. అనగా యూరి నీకు కూడా ఇష్టం కదా అని అంటే మింజియాంగ్ అవును అని అంటది. నాకు తెలిసి మీ ఇద్దరు చాలా క్లోజ్ అనుకుంటా అంటది మింజియాంగ్. హేజాంగ్ మీ ఇద్దరు కలిసి తాగుతా అంటే తాగండి నేను వెళ్తానంటది. అలా ఏం లేదు, నాకు పెళ్ళైనప్పటి నుంచి నాకు అసలు ఫ్రెండ్స్ అంటూ లేరు, నేనే అందరినీ పక్కకు పెట్టేసిన అంటది మింజియాంగ్. నేను మీ ఇద్దరితో ఫ్రెండ్షిప్ చేద్దాం అనుకుంటున్నా, కానీ గాంగాకి కొంచెం అన్కంఫర్టబుల్ ఉండొచ్చు అని చెప్తుంది. అవును అది నాకు అర్థమైంది అంటది హేజాంగ్. ఇంకా ముగ్గురు కలిసి డ్రింక్ చేస్తా ఉంటారు. ఇంకా గ్వాన్సాంగ్ ఏమో వెంటనే గాంగ్వాకి కాల్ చేసి రమ్మంటాడు అనమాట. గాంగ్వా ఏమో ఇంత లేట్ నైట్ నన్ను ఎందుకు రమ్మను బయటికి అనేసి అని అంటాడు. ఇంత వర్స్ట్ గా అయితే అనుకోలేదు సిచ్యువేషన్స్ అని అంటాడు గ్వాన్సాంగ్. మా రెస్టారెంట్ లో ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు తెలుసా అని అంటే హేజాంగ్ యూరి అయితే ఏంటి అని గాంగ్వా అంటే లేదు మింజియాంగ్ కూడా అక్కడే ఉంది అనేసి అని అంటాడు. ఏంటి మింజియాంగ్ అక్కడేం చేస్తుంది అని అంటాడు గ్వాన్సాంగ్ తోటి. అప్పుడు గాంగ్వాకి గుర్తొస్తుంది మింజియాంగ్ ఫ్రెండ్స్ ని కలుస్తున్నా అని చెప్పేసి అని బయటికి వెళ్తుంది. సో ఆ ఫ్రెండ్స్ వీళ్ళేనా అని అనుకుంటా ఉంటాడు గాంగ్వా. నేను ఇక్కడ ఉన్న మీ ఇద్దరికి ఏమైనా డిస్కంఫర్ట్ ఉందా అంటది మింజియాంగ్. అలా ఏం లేదు అంటది హేజాంగ్. అంటే మీరు ఆల్రెడీ సిఓ మామ్ కి చాలా క్లోజ్ అందుకే అని అంటది మింజియాంగ్. హేజాంగ్ ఏమో అలా ఏం లేదు, నేనెందుకైనా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతా అని అంటది. అయినా నేను చాలా గ్రేట్ఫుల్ గా ఫీల్ అవుతా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతా అంటది హేజాంగ్ యూరిన్ చూపించి నువ్వేమైనా ఏమైనా చూసి డిస్కంఫర్ట్ ఫీల్ అవుతున్నావా అని అంటది. అలా ఏం లేదు అంటది మింజియాంగ్. నాకు తనని చూస్తుంటే చాలా క్యూరియస్ గా అనిపిస్తుంది అంటది మింజియాంగ్. ఎలా అంటే సిఓ మామ్ ని చూసినట్టు సిఓ మామ్ ని చూడాలి అన్నట్టు అనిపిస్తుంది. తనని నేను ఫోటోలో చూసిన పెళ్ళైనప్పటి నుంచి ఎప్పుడు గాంగ్వా అయితే యూరి గురించి చెప్పడు. సో తినని చూసినప్పుడల్లా నాకు తననే చూసినట్టు అనిపిస్తా ఉంటది. తను ఎలా బిహేవ్ చేస్తుందా, ఎలా మాట్లాడుతుందా, తన గురించి తెలుసుకోవాలని నాకు చాలా ఉంటది అని అంటది. ఇంకా మింజియాంగ్ యూరితో అంటది నీకు తెలిసిండకపోవచ్చు నేను సిఓకి స్టెప్ మామ్ ని అని అంటది. సారీ నేను ఆపకుండా మాట్లాడుతున్నా, ఇంకా డ్రింక్ చేద్దామని చెప్పేసి అని డ్రింక్ చేసేస్తారు. ఇంకా చాలా ఎక్కేస్తుంది వీళ్ళకి. ఇంకా యూరి ఏమో గాంగ్వా పెద్ద జోక్ అని చెప్తది. అదంతా గాంగ్వా తప్పనే అంటది. హేజాంగ్ కూడా అవును ఇదంతా కరెక్టే అంటది. మింజియాంగ్ కూడా అవును చాలా బాగా చెప్పినావు అని అంటది. అసలు యూరి గురించి నీకెందుకు చెప్పడు అని హేజాంగ్ మింజియాంగ్ తో అంటది. అదే నాకు కూడా అర్థం కాదు అనేసి అని అంటది మింజియాంగ్ ఏమో తన గురించి చెప్తే నేనేమన్నా జెలస్ ఫీల్ అవుతా అని అనుకుంటాడా, అలా ఇలా అనుకుంటాడు అని అంటది. యూరి ఏమో అవును అతను అలానే అనుకుంటాడు అనేసి అంటది. అతను చాలా తెలియగలవాడు అనుకుని అన్ని అతని దగ్గర పెట్టుకుంటాడు అని అంటది యూరి. అనగానే మింజియాంగ్ నేను కూడా సేమ్ అదే అనుకున్నా, అలానే అనుకున్నా అంటది. ఇంకా మింజియాంగ్ యూరిని అడుగుతుంది నా హస్బెండ్ నీకు బాగా తెలుసా అని చెప్పేసి అని. యూరి ఏంటి అని అంటది. అని నాకు అసలే తెలియదు నీ హస్బెండ్ గురించి అని చెప్తుంది. హేజాంగ్ కూడా అవును తనకు తెలియదు అనేసి అని అంటది. ఎలా అయితే ఏంటి నువ్వు సేమ్ సిఓ మామ్ లాగానే ఉంటావు తెలుసా అని అంటది. నాకు చాలా జెలసీగా ఉంది అని అంటది మింజియాంగ్. నీకు తెలుసా అసలు ఫెయిరీ టైల్ అన్ని బుక్ లో స్టెప్ మామ్ అంటేనే పెద్ద ఈవిల్ అని చెప్తారు, కానీ అందరు స్టెప్ మామ్స్ అలా ఉండరు కదా, అయినా అసలు స్టెప్ మామ్సే ఎందుకు ఈవిల్ కావాలి, ఎందుకు అలా రాస్తారు అనేసి అని అంటది మింజియాంగ్. స్టెప్ మామ్స్ కూడా మామ్సే కదా అలా రాయొద్దు అని అంటది. అని ఇంకా పడిపోతుంది. అలా పడిపోయిన తర్వాత హేజాంగ్ ఇంకా గాంగ్వాకి కాల్ చేసి రమ్మని చెప్తుంది. ఇంకా గాంగ్వా గ్వాన్సాంగ్ ఇద్దరు వస్తారనమాట. వాళ్ళు వచ్చేవరకు వీళ్ళు ముగ్గురు ఇక్కడ బయట కూర్చొని ఉంటారు. బాగా తాగింది ఎక్కిన తర్వాత అసలు మన ముగ్గురం ఒకటి, హేజాంగ్ నాది అంటే నాది అని చెప్పేసి అని ఇంకిద్దరు కలిసి హేజాంగ్ జుట్టు పీకుతా ఉంటారు అనమాట. హేజాంగ్ ఏమో అవును మన ముగ్గురం బెస్టీసే, మన ముగ్గురం ఒక్కటే అనేసి అని అంటది. గ్వాన్సాంగ్ ఏమో అసలు వాళ్ళిద్దరికి ఎందుకంత తాగించిన అంటే వాళ్ళిద్దరికన్నా ఎక్కువ తాగింది నేను, వాళ్ళు కాదు అని అంటది హేజాంగ్. ఇంకా హేజాంగ్ చెప్తుంది గాంగ్వాకి నువ్వు తీసుకెళ్ళు మింజియాంగ్ అని అంటే, మరి యూరిన్ అంటే యూరిన్ నేను చూసుకుంటా అని చెప్తుంది అనమాట హేజాంగ్. సరే అని చెప్పేసి ఇంకా గాంగ్వా మింజియాంగ్ ని తీసుకొని వెళ్తా ఉంటాడు అనమాట. వెళ్తూ హేజాంగ్ కి చెప్తాడు యూరి జాగ్రత్త అని చెప్పేసి అని. యూరి నేను చూసుకుంటా గానీ మీరు వెళ్ళండి అని చెప్తుంది. యూరి గాంగ్వా మింజియాంగ్ వెళ్ళేది చూస్తుంది. చూసి కొంచెం అప్సెట్ అవుతుంది, కానీ మళ్ళీ హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. హేజాంగ్ తోటి నేను చాలా హ్యాపీగా ఉన్నా అని చెప్పేసి అని అంటా ఉంటది. ఇంక ఇక్కడే సినారియంలో దయ్యాలందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకు ఈరోజు ఆమె అప్సెట్ ఉంది అని అంటే వాళ్ళ కొడుకు వచ్చి వెళ్ళినప్పుడల్లా ఇలానే ఉంటది, తను చాలా అప్సెట్ అయిపోయి ఇలానే పాటలు పాడుకుంటూ కూర్చుంటది అని అనుకుంటారు. ఆమె కొడుకు మంచిగానే ఉన్నాడు కదా, ఈమెకు చాలా ఈజీ పైకి వెళ్ళడం, కానీ ఎందుకు వెళ్ళట్లే అంటది. ఎంత చనిపోయినా కానీ పిల్లలు మన హోంవర్క్ లాగానే కదా అని అనుకుంటారు. మళ్ళా యూరి కొన్ని బుక్స్ తీసుకొని వెళ్ళి అక్కడ డైరెక్టర్ ముందు పెడుతుంది. పెట్టి పిల్లలకి ఈ బుక్స్ వల్ల చాలా తప్పుడు ఆలోచనలు వస్తాయి, వాళ్ళు ఇంకెక్కువ ఆలోచించలేకపోతారు, స్టెప్ మామ్స్ అంటే ఈవిల్ అని. ఇంకా స్టెప్ మామ్ దగ్గర ఉన్న పిల్లలందరినీ ఇట్లా పిటి చేయాలనేసి
టీచ్ చేస్తూ ఉంటాయి ఈ బుక్స్. సో ఇలాంటి బుక్స్ పిల్లలకి ఇవ్వడం మంచిది కాదు అని చెప్పేసి అని పిల్లలు ఇవ్వద్దు అని యూరి డైరెక్టర్తో అంటది. డైరెక్టర్ ఏమో అవును నువ్వు చెప్పే దాంట్లో పాయింట్ ఉంది అంటది. అందుకే ఈ బుక్స్ ఇంకా మనం పక్కకు పెట్టేయాలంటది యూరి. మింజాంగ్ ఆఫీస్కి అని చెప్పి రెడీ అవుతా ఉంటది అనమాట. తను చూస్తుండేటప్పుడు సడన్ గా చూసారు తనకు ఆ పక్కన బుక్స్ కనపడతాయి. ముందు రోజు తాగినప్పుడు యూరి దగ్గర కూడా అదే బుక్స్ ఉంటాయి. హేజాంగ్ చెప్తుంది సియోకి ఇవ్వడానికి అని చెప్పేసి ఇదిగో యూరి బుక్స్ కొన్నదని చెప్పేసి అంటది. మింజాంగ్ ఏమో నాకేమి ఇవ్వద్దు ఎందుకంటే నేను కూడా లాస్ట్ ఇయర్ ఆ బుక్స్ కొనే నేను కూడా మోసపోయినా అని చెప్తుంది. అని ఇంకా అది గుర్తు చేసుకొని నవ్వుతుంది అనమాట మింజాంగ్. ఇప్పుడు గాంగా గ్వాన్సంగ్ ఇద్దరు హాస్పిటల్ ఒక దగ్గరే ఉంటాడు. గ్వాన్సంగ్ అంటాడు మింజాంగ్ తాగినప్పుడల్లా చాలా ఎక్కేటట్టుంది ఆమెకి అని అంటాడు. ఇప్పుడు ప్రెసెంట్ ఓకేనా అని అంటాడు. బానే ఉంది అని అంటాడు గాంగ్వా. యూరి ఎలా ఉంది అనేసి అని గ్వాన్సంగ్ అంటాడు. లాస్ట్ టైం యూరి కూడా బాగా తాగినట్టుంది కదా అంటాడు. ముందు రోజు రాత్రి హేజియాంగ్ తోటి గ్వాన్సంగ్ అంటాడు యూరికి అంత తొందరగా ఎక్కదు కదా అసలు ఎన్ని తాగింది అని అంటే యూరి అలా యాక్ట్ చేసింది కానీ తనకేం ఎక్కలేదు అంటది హేజియాంగ్. అయినా వీళ్ళిద్దరు కలిసినప్పుడల్లా ఎప్పుడు ఎందుకు ఇలాంటివే జరుగుతున్నాయి అనేసి అని అంటాడు గ్వాన్సంగ్. గాంగ్వా తోటి ఇప్పుడు యూరి అయితే బానే ఉందని చెప్పేసి అని అంటాడు. అదేం చెప్పడు. ఇంకొక డాక్టర్ వచ్చి దీనిపైన సైన్ పెడతారా అంటాడు. గాంగ్వా ఏంటిది అని అడుగుతాడు. పిటిషన్ అని ఉంటది. నేను అయినా సస్పెన్షన్ లో ఉన్నాను నేను ఇప్పుడు ఏ సైన్ చేయను అని గాంగ్వా అంటాడు. ఆ డాక్టర్ మాత్రం ఇది 3 months బ్యాక్ నుంచే స్టార్ట్ అయింది కాబట్టి మీరు ఇప్పుడు పెట్టచ్చు అని అంటే గాంగ్వా నేను ఇప్పుడు పెట్టను అంటాడు. గ్వాన్సంగ్ ఏమో సైనే కదా నేను పెడతా పదా అని చెప్పేసి అని తీసుకొని వెళ్తాడు. ఆ డాక్టర్ వచ్చి డాక్టర్ జాంగ్ కి చెప్తాడు అనమాట. డాక్టర్ గాంగ్వా తప్పించి అందరు సైన్ చేసిరు అని చెప్తాడు. డాక్టర్ జాంగ్ వెళ్ళి డాక్టర్ గాంగ్వాకి ట్రీట్ చేసి అతన్ని వెళ్ళి అడుగుతాడు ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది అని చెప్పి. అసలు అతను ఇన్ని రోజులు ఎందుకు ట్రీట్మెంట్ తీసుకోలే అని చెప్పేసి అని డాక్టర్ జాంగ్ అతన్ని అడుగుతాడు. ఇంక ఇప్పుడు యూరి వాళ్ళ మమ్మీ కలవడానికి అని వచ్చినప్పుడు గాంగ్వాని అడుగుతుంది నువ్వు ఇంకా ఆపరేషన్ చేయలేకపోతున్నావా అని. గాంగ్వా సర్ప్రైజ్ అవుతాడు. ఎందుకంత సర్ప్రైజ్ అయినావా అంటది వాళ్ళ మమ్మీ. నేను రెగ్యులర్ గా మీ హాస్పిటల్కి వస్తుంటా కదా నాకు అలా తెలిసిపోయింది అంటది వాళ్ళ మమ్మీ గాంగ్వా తోటి. ఇంకా ఆపరేషన్ థియేటర్స్ చూస్తుంటే నీకు భయం అవుతుందా అని అంటది. అవును అంటాడు గాంగ్వా. ఎందుకు నువ్వు ఇప్పుడు బెటర్ గానే ఉన్నావు కదా మళ్ళీ పెళ్లి చేసుకున్నావు లైఫ్ లో మూవ్ ఆన్ అయినావు ఇంకెందుకు అలా ఉన్నావు అని అంటది. మరి ఎందుకు ట్రీట్మెంట్ ఏమి చేయించుకుంటలేవని అంటది వాళ్ళ మమ్మీ గాంగ్వాని. నాకు గిల్టీగా ఉంది అంటాడు గాంగ్వా. దేని గురించి అని అంటే నేను మళ్ళీ మంచిగా అయిపోతే ఇంకెక్కువ నాకు గిల్టీగా అనిపిస్తుంది అని అంటాడు. అందుకే ట్రీట్మెంట్ చేయించుకుంటలే అని చెప్పి ఆ డాక్టర్ జాంగ్ తో అంటాడు. అతను ఎంత నవ్వుకుంటూ ఉన్నా ఎంత హ్యాపీగా ఇలా ఉన్నా సడన్ గా మళ్ళీ ఉన్నట్టుండి ఇట్లా గిల్టీగా ఫీల్ అయిపోతా ఉంటాడు. అతను పక్కన వాళ్ళని హెల్ప్ అడగడు. అతను ఊరికి అది జరిగిందే గుర్తు చేసుకుంటా ఉంటాడు. అసలు అవన్నీ మర్చిపోవాలని అనుకుంటలేడు అని ఆ డాక్టర్ ఇక్కడ డాక్టర్ జాంగ్ తో చెప్తా ఉంటాడు. యూరి స్కూల్లో సాల్ట్ అయిపోయిందని చెప్పేసి కొనడానికని వస్తుంది. అయినా ఇక్కడ సాల్ట్ అయిపోవడం ఏంటి అని అనుకుంటది. అయినా క్యారెట్స్ పీల్ చేసే బదులు సూపర్ మార్కెట్కి వెళ్ళి సాల్ట్ తేవడం బెటర్ అని అనుకుంటది. ఇంకా యూరి అలా వస్తుంటే సడన్ గా ఒక ఆమె కార్ లోంచి దిగుతుంటే ఇంకో అతను బండి మీద చాలా ర్యాష్ గా వస్తాడు. అతను ఆమెను ఎక్కడ గుద్దుతాడు అని చెప్పేసి యూరి ఆమెను పట్టుకొని ఇలా సైడ్ గుంజేస్తుంది. గాంగ్వాకి యూరి కాల్ చేస్తుంది. కార్ యాక్సిడెంట్ అయింది అని అంటది. ఇంకేమని ఆపరేషన్ థియేటర్ కి పంపియండి అని చెప్తారు పక్కన ఎవరో. హలో హలో అని అంటా ఉంటాడు అని యూరి ఏం మాట్లాడదు. గాంగ్వా ఏమో తొందర భయంతో ఉరుకుతా ఉంటాడు అనమాట బయటికి. వెళ్తున్నప్పుడే గాంగ్వాకి యూరికి అప్పుడు జరిగిన యాక్సిడెంట్ గుర్తొస్తుంది. గాంగ్వా ఓపీలో ఉన్నాడని చెప్పి బయటికి వచ్చిన తర్వాత వాళ్ళ డాక్టర్స్ చెప్తారు మీ వైఫ్ కి యాక్సిడెంట్ అయింది డాక్టర్ జాంగ్ ఆపరేట్ చేస్తుండు అని చెప్తారు. చెప్పడం తోటి గాంగ్వా అక్కడికి ఉరుకుతా ఉంటాడు అనమాట. విడోంగ్ ఏమో తన చైన్ తీసి మెడలో వేసుకొని ఇది కరెక్ట్ కాదు అనేసి అని అంటది. ఆయన షామాన్ గా ఉండడం తప్పేముంది అని అనుకుంటది. ఇది కూడా ఒక రకమైన జీవితం బ్రతకడం అని అనుకుంటది. అనుకొని ఇంకా బయటికి వెళ్తది. బయటికి వెళ్ళి సడన్ గా చూసే వారికి ఇంకో అతను ఉంటాడు. నువ్వేంటి ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది అతన్ని. అతనేమో నువ్వు చాలా రోజులు అవుతుంది ఏమీ రిప్లై లేదు నీ దగ్గర నుంచి అందుకే నేను వచ్చినా అని అంటాడు. ఇంకా యూరి సిఓ డే అంతా ఎలా ఆడుకున్నారా అని చెప్పేసి అని చూపిస్తారు. చాలా గేమ్స్ ఆడుకుంటారు. సిఓ యూరి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా మింజియాంగ్ ఇంటికి వచ్చేవారికి సిఓ యూరి మంచిగా ఎంజాయ్ చేస్తుంటారు. ఇంకా మింజియాంగ్ సియోని అడుగుతుంది ఎలా ఎంజాయ్ చేసిన డే అంతా అంటే చాలా ఎంజాయ్ చేసిన అంటది. యూరి అది చూసి చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతుంది. ఇంతటితో 10th ఎపిసోడ్ అయిపోయింది. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.